చెప్పవేంటి? వీడియో ఆన్ అయిపోయింది. హాయ్ గైస్, దిస్ ఇస్ పార్ట్ 2. ఆల్రెడీ ఆఫ్ మీరు అందులో చూసేసే ఉంటారు. కనెక్టర్ పెన్స్ తీసాం, చేసాం, అన్నీ చేసాము. పార్ట్ 2 ఇది పార్ట్ 2, అది పార్ట్ 1. సో ఇప్పుడైతే ఒక ఆర్ట్ అయితే వేసేద్దామా? మరి ఒక ఆర్ట్ వేద్దాం. మీరు ఏదైనా వేయచ్చు, నేను మాత్రం ఫ్లవర్ వేస్తున్నా. చూద్దాం మరి ఆ ఫ్లవర్ ఎట్లా వస్తుందో. సో ముందు కనెక్టర్ పెన్స్ అన్నీ తీసుకోవాలి. అయ్యో మొత్తం పీసెస్గా పడిపోయింది. ఇప్పుడు వీటిని మళ్ళీ సర్దాలి నేను. ఇదో పెద్ద పని. ఇప్పుడు మన కనెక్టర్ పెన్స్ అయితే వచ్చేసినాం. ఓకే మరి చేసేద్దామా? ఓకే ఫస్ట్ మనం పింక్ కలర్ వెతుకుదామా? ఇక్కడ 100 టైప్స్ ఆఫ్ పింక్ కలర్ ఉంది. ఏ సెలెక్ట్ చేస్తామంటే మా చెల్ల సెలెక్ట్ చేస్తాం. నాకైతే వీటన్నిటిలో డౌట్. నాకు ఇది నచ్చేసింది. ఇక నాకు నచ్చింది కాబట్టి మా చెల్లిని అడిగాను. ఇంకా ఓకే ఇప్పుడు మనమైతే పింక్ కలర్ అయితే బేస్ వేసేసినాం. తర్వాత ఏం కలర్ వేయాలో మా చెల్లి చెప్తుంది. ఇట్రా కలర్ దేనికి? ఇప్పుడు ఫ్లవర్కి అవుట్లైన్ ఏమి? అవుట్లైన్ లైట్ పింక్. వద్దు వద్దు, ఆల్రెడీ నేను పింక్ వేసేసాను. వద్దు, ఆల్రెడీ నేను పింక్. మరి ఏం వేస్తావు? ఆరెంజ్ వేసేసాయి. సో తనేమనిందంటే ఆరెంజ్ వేసేయమని అనింది. ఓకే చేద్దాం. సో ఫ్రెండ్స్ అక్కడ గ్లూ ఉండడం బట్టి అయితే మంచిగా స్టిక్ కాలేదు. ఆయన ఎనీవే నాకు ఇది మాత్రం అస్సలు నచ్చలేదు. మా చెల్లిని అండ్ మీరు కావాలని కూడా స్టిక్కర్స్ కూడా అతికించుకోవచ్చు. నేను తప్పు పని చేసి అయితే ఇది డ్రా చేశాను. ఒక స్టిక్కర్ అతికిద్దాం చోటా భీమ్ది. వీటిలలో ఏదేయాలో మా చెల్లె చెప్తుంది. ఓకే చెప్పు. నాకైతే వీటన్నిటిలో క్యారెక్టర్స్ అయితే చుట్కీ అంటే చాలా ఇష్టము. చుట్కీ. సో నువ్వు చుట్కీ వేసేయచ్చు. నాకైతే అసలు చుట్కీ నచ్చదు. చుట్కీ కన్నా వేరే చెప్పమని అయితే చెప్తాను. ఓకే. నాకైతే ఈ మంకీ చాలా నచ్చింది. ఇట్ ఈస్ సో క్యూట్. చోటా భీమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈసారి అయితే మా చెల్లి చోటా భీమ్ సెలెక్ట్ చేసుకుంది. ఓకే సో తనైతే చోటా భీమ్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని అయితే పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే అక్కడైతే పేస్ట్ చేసేద్దామా? గ్లూ తీసుకుంటాను. ఇప్పుడు గ్లూ అవసరం. కావాలంటే మీరు ఏదన్నా మార్కర్స్ తో కూడా అది డ్రా చేసుకోవచ్చు. ఈ కనెక్టర్ పెన్స్ ఒకసారి నేను కూడా పేపర్ మీద చేసిన స్టిక్కర్స్ హోమ్ హ్యాండ్మేడ్ స్టిక్కర్స్ అనమాట. ఇవైతే నేను బై చేసిన స్టిక్కర్స్ పెట్టేసి క్యాప్ ఇప్పుడైతే పేస్ట్ చేసేద్దాం. సో లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం. సో ఈ బుక్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలో మరి చూసేద్దాం. సో నాకైతే ఇది చూడడానికి ఒక్కటే నచ్చింది. ఇంకేం చేయకుండా పర్లేదు, ఇది ఒక్కటే చాలా అయితే అనిపిస్తుంది. మా చెల్లెకి మాత్రం డెకరేట్ చేయని వీడియో ఎప్పుడైతే పాస్ చేస్తామో అప్పుడు అంటుంది. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే దీన్ని హ్యాంగ్ చేసేద్దాం. సో ఇప్పుడు తనైతే మన క్రాఫ్ట్ రూమ్లోకి అయితే తను ఏం చేస్తుంది అంటే హ్యాంగ్ చేస్తుంది. సో చూసేద్దాం మనం కూడా. సారీ ఫ్రెండ్స్, కొంచెం సన్లైట్ పడుతుంది, క్లియర్ లేదు. అండ్ ఇంకా టేబుల్ కూడా ఎక్కుతున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక్కడ చెప్పు ఎక్కడ పెట్టాలి? ఆ విండోకి ఎత్తిచ్చేసి గట్టిగా అనేసి పెడతాను.
సో ఇలా ఉంటుందన్నమాట వాల్కి చేసుకుంటే. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇదే అండి, పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మన చెల్లె వస్తుంది. ఇప్పుడే అది కూడా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మా చెల్లి వస్తుంది. సో ఆ వీడియో కూడా మీరు చూసేసేయండి. సో అందరికీ బాయ్ చెప్తుంది తను. బాయ్ 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 చెప్పు. బాయ్ కలిపి వాళ్ళు ఉంటుంది తను. బాయ్. సో నేను కూడా చెప్తున్నాను అందరికీ బాయ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే తను వస్తుంది అనమాట. తనని చూడండి. ఇప్పుడు నన్ను 2 వీడియోస్లో చూసారు, తనని కూడా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.